నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అని. దేశమంతా కూడా ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వైపు చూస్తూ ఉంటే తెలంగాణ మాత్రం ఆ కార్పొరేషన్లో మేయర్ పీఠం ఎవరు అధోహరిస్తారు, మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనే ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టు దేశమంతా కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉంది, T20 వరల్డ్ కప్. కాకపోతే తెలంగాణ మొత్తం అంతా కూడా కరీంనగర్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు కరీంనగర్లో నాటకీయ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. నాటకీయ రాజకీయాలు చూస్తూ ఉన్నాం. పూటకో మలుపుతూ ఉంది అక్కడ రాజకీయాలు మొత్తం కూడా. గంటకొక మలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఏ ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ ఎవరు వేరే పార్టీ నుండి ఏ పార్టీలోకి జంప్ అవుతారు, ఏ పార్టీలోకి వెళ్తారు అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సో ఇండిపెండెంట్లు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు ఎవరైతే ఉంటాయో వారి గెలిచిన అభ్యర్థుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి. అయితే కరీంనగర్లో మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్లో 30 సీట్లు గెలిచింది. అక్కడ 30 కార్పొరేటర్ గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరేసింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 30 బీజేపీ గెలిస్తే 14 కాంగ్రెస్ గెలిచింది, 9 బీఆర్ఎస్, అదేవిధంగా 10 మంది ఇండిపెండెంట్, తర్వాత ఈ ఏఎఫ్బి నుండి కూడా మనకు 2-3 గెలిచినట్టున్నారు. అయితే ఇక్కడ మేయర్ పీఠంపై కూర్చున్నటువంటి అవకాశం, ఆవశ్యకత కేవలం బీజేపీకే ఉంది కరీంనగర్లో. కానీ నిన్న సాయంత్రం నుండి రాజకీయాలు మొదలుపెట్టారు అటు కాంగ్రెస్ ప్రభుత్వం. అటు రేవంత్ రెడ్డి, దుద్దుల శ్రీధరబాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ కన్నేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు జరిగిన అటువంటి ఈ రాజకీయ పరిణామాలు, కొన్ని నాటకీయమైనటువంటి పరిణామాలు మనం చూసినాం. సో అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. 30 మంది గెలిచిరు బీజేపీలో, 5 మంది రెబల్స్ ఎవరైతే ఉంటారో ఆ 5 మంది కూడా రెబల్స్గా, ఇండిపెండెంట్గా పోటీ చేసిన రెబల్స్ ఎవరైతే ఉంటారో బీజేపీ పార్టీలో చేరిరు. 35 మంది సంఖ్య చేరింది ప్రజెంట్ బీజేపీ. సో మేయర్ పీఠంపై కూర్చోవాలంటే 66 డివిజన్లలో 35 సీట్లు, 35 మంది ఉంటే, సంఖ్యాబలం ఉంటే మనం మేయర్ పీఠంపై కూర్చోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయం మొదలుపెట్టింది. సో అది ఏంటో మనం చూసుకుంటే అటు ఎంఐఎం సపోర్ట్తో పాటు, ఇండిపెండెంట్ సపోర్ట్తో పాటు, అదేవిధంగా ఏఎఫ్బి నుండి 2 కార్పొరేటర్ల సపోర్ట్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది కూడా తీసుకుంటా ఉంది మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసే అవకాశం లేదు. కానీ బీజేపీ పార్టీ మేయర్ పీఠంపై కూర్చోవద్దు కరీంనగర్లో అనే ఉద్దేశంతో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం పైన కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. రేవంత్ రెడ్డి ఇందులో రంగంలోకి దిగిండు, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో. సో బీఆర్ఎస్ సపోర్ట్ కూడా, బీఆర్ఎస్ మద్దతు కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సపోర్టు పొన్నం ప్రభాకర్ తీసుకున్నట్టుగైతే మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారో మనం చూద్దాం ఒకసారి. సో కరీంనగర్కు చెందినటువంటి 2 ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏఎఫ్బి నుండి 2 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో, సో పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధరబాబు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెల్చల రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం, సో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు 2 ఏఎఫ్బి నుండి గెలిచినటువంటి వారు. అందులో చూసుకుంటే విప్పుల సాయి జ్యోతి, అదేవిధంగా బొట్ల శ్యామల, వీరిద్దరు కూడా ఏఎఫ్బి నుండి గెలిచిర్రు. సో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది హైదరాబాద్లో. వీరితో పాటు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు సౌగాని కోమరయ్య, అదేవిధంగా ఆకుల నందిని ఉదయ్, పర్వతం మల్లేశ్వర్, వీళ్ళు 3 కూడా ఇండిపెండెంట్గా గెలిచారు. ఈ 3 కూడా ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వీరందరినీ మంత్రులు పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఎంఐఎంకు చెందినటువంటి 3 కార్పొరేటర్లు మళ్ళీ ఎంఐఎం. సో మనకు ఎంఐఎం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎట్లయినా సపోర్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఎంఐఎం నుండి చూసుకుంటే 3
గులాం మహమ్మద్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆ పార్టీ జిల్లా నేత గులాం అహ్మద్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారట ఈ ఎంఐఎంకు చెందినటువంటి ముగ్గురు కార్పొరేటర్లు కూడా. ఈ ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ జాయిన్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు 9 మంది జాయిన్ అయ్యారు. ఈ 9 మంది కూడా మీరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి సో ఆ పార్టీలో జాయిన్ అయితేనే కరీంనగర్ డివిజన్ అనేది, కరీంనగర్ కార్పొరేషన్ అనేది అభివృద్ధి చెందే విషయంలో ముందుకు అడుగు వేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 14 మందితో పాటు ఇప్పుడు 9 మందితో పాటు బీఆర్ఎస్ సపోర్ట్ కూడా కట్టుకొని మేయర్ పీఠం పైన కూర్చోవాలనే ఉద్దేశంతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినట్టయితే అప్పుడు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ గెలిచారో 14 మందిలో ఒకరికి వాళ్ళు మేయర్ సీట్ ఇచ్చి సో బీఆర్ఎస్ మద్దతు తీసుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఒకరికి డిప్యూటీ మేయర్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ల చుట్టూ ఈ ఏఏబి పార్టీల గెలిచినటువంటి అభ్యర్థుల చుట్టూ ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు నాయకులు. సో మీడియా మొత్తం కూడా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఈరోజు ఒక మహిళా అభ్యర్థి ఇంటికి అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు. సో ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసి అక్కడి నుండి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అసలైన రాజకీయం మొదలైంది. రేపు ఈ కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ ఎవరు అనేది మనకు తెలుస్తుంది, కుక్కలికి వస్తుంది. మేయర్, డిప్యూటీ మేయర్ రేపు తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే నాయకులు చక్రం తిప్పుతా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు మేయర్ పీఠపై కన్నేసారు. సో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినట్టయితే ఇందులో మరొకటి చూసుకుంటే ఎక్స్ అఫేషియా అని చెప్పేసి మనకు ఓట్లు ఉంటాయి. బీజేపీ నుండి చూసుకుంటే బండి సంజయ్తో పాటు మల్కా కోమరయ్య, అంజిరెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలతో పాటు మూడు ఎక్స్ అఫేషియా ఓట్లు వేసుకోవచ్చు. దాంతోపాటు కరీంనగర్లో చూసుకుంటే మనకు కమ్మంపల్లి సత్యనారాయణ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి అదొక ఓటు. సో ఈ ఎక్స్ ఆఫీషియా ఓట్లు కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కమ్యూనికేట్ అయిన తర్వాత కూడా ఒకవేళ రాకపోతే మరి బీజేపీలోకి 5 మంది వెళ్ళిరు రెబల్స్. సో వారిని మళ్ళీ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా అనే దానిపైన కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉంది. సో మరి చూడాలి రేపు పొద్దున ఎవరు మేయర్ పీఠంపై కూర్చుంటారు. ఆ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నటువంటి బీజేపీ పార్టీ మేయర్ పీఠంపై కూర్చుంటుందా, లేదంటే రాత్రే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి చక్రం తిప్పి రేపు ఉదయం వరకు మిగతా పార్టీలతో కమ్యూనికేట్ అయ్యి అటు మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీతో పాటు డిప్యూటీ మేయర్ వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉందా అనే దానిపైన మాత్రం సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎవరు మేయర్ పీఠంపై కూర్చుంటారో రేపటి రోజున అనేది మనం తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.